శాతవాహనులకి సంబంధించినటువంటి శాతవాహనుల శాసనాలు అని అంటున్నాం. సో ఈ శాసనాలు ఏవైతే ఉన్నాయో ఈ శాసనాలు అనేవి అప్పుడప్పుడు బయలుపడుతూ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా కొన్ని శాసనాలని గుర్తించడం జరిగింది. ఎవరు గుర్తించారు అని అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా ఈ శాసనాలను వెలికి తీయడం జరిగింది. సో ఇలా వెలికి తీసిన శాసనాలు ఎక్కడ వెలికి తీశారు అని చెప్పేసి అడుగుతారు. ఇలా అడిగితే గుండారం ఫారెస్ట్ రిజర్వ్ ఎక్కడ అని అంటున్నాం, గుండారం ఫారెస్ట్ రిజర్వ్. ఈ ఫారెస్ట్ రిజర్వ్ ఎక్కడుంది అని అడుగుతారు. ఇలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ పెద్దపల్లి జిల్లా. ఎక్కడ అని అంటున్నాం, పెద్దపల్లి జిల్లాకి సంబంధించి పెద్దపల్లి. సో ఈ జిల్లాకి సంబంధించి ఇది తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాకి సంబంధించి దీనికి దగ్గరలో ఉన్నటువంటి గుండారం ఫారెస్ట్ రిజర్వ్ లోనే శాతవాహనుల కాలం నాటి. సో ఇప్పుడు ఇది ఏ కాలానికి సంబంధించి అంటే బిఫోర్ క్రైస్ట్ 1వ శతాబ్దం నుంచి క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 6వ శతాబ్దాలకి సంబంధించినటువంటి అంశాలుగా ఇక్కడ వెలువడినటువంటి శాసనాలను గుర్తిస్తా ఉన్నారు. మొత్తం 11 శాసనాలకి సంబంధించి ఇక్కడ గుర్తించడం జరిగినది. సో ఈ 11 శాసనాలలో 2 శాసనాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఒక శాసనం వచ్చి ఏంటి అని అంటే హరితి పుత్ర శాసనము అని అంటున్నాం. ఒక శాసనాన్ని ఏమని పిలుస్తా ఉన్నాము అని అంటే హరితి పుత్ర శాసనము అని అంటున్నాం. ఈ హరితి పుత్ర శాసనాన్ని ఇటీవల ఎక్కడ కనుగొనడం జరిగినది అని చెప్పేసి మిమ్మల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. గుండారం ఫారెస్ట్ రిజర్వ్ పెద్దపల్లిలో దీన్ని గుర్తించడం జరిగింది అని చెప్పేసి మీరు చెప్పాలి.